ఇప్పుడు మీ అందరికీ రీసెంట్గా తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. దీనికి మనం ఒక పేరు కూడా పెడదాం, పద్ధతి లేని అమ్మాయి, సహనం లేని అబ్బాయి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత అబ్బాయి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. ఆ అమ్మాయి ఎందుకో ఒప్పుకోలేదు. ఏమనుకుందో ఏమో, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి మనం పెళ్లి చేసుకుందామని ఆ అబ్బాయితో అనింది. సరే అని మంచిగా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ప్రవర్తన మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే వాడిని అవాయిడ్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఆ అబ్బాయికి ఏం అర్థం కావట్లేదు. ఇంకా అమ్మాయి జాబ్ చేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆఫీస్ బాయ్తో అమ్మాయి రిలేషన్లో ఉందని తెలిసింది. అదంతా తెలిసాక అబ్బాయి గుండె పగిలిపోయింది. అయినా కూడా అమ్మాయిని ఏమనకుండా మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఇదంతా ఇక్కడితో ఆపేసే అని చెప్పాడు. అయినా కూడా అమ్మాయి మారకుండా పెళ్లి చేసుకోబోయే వాడి నెంబర్ బ్లాక్ చేసి మరీ వాడితో మాట్లాడుతుంది. ఇంక ఈ అబ్బాయి అస్సలు తట్టుకోలేకపోయాడు. ఇంకా కత్తి తీసుకొని ఆ అమ్మాయిని అయితే కసా పొడిచి చంపేశాడు. అందుకే చెప్పింది పద్ధతి లేని అమ్మాయి, సహనం లేని అబ్బాయి అని. ఒక అమ్మాయి పెళ్లికి రెడీ అవుతుంది అంటేనే కాబోయే వాడి కోసం చాలా వదిలేసుకోవాలి, ఫ్యామిలీనే వదిలిపోవాలి.